చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. గోరంట్ల అరెస్ట్, అంబటి కేకలు, పొన్నాల సుధాకర్ రెడ్డి అరుపులు. అరెస్ట్ ఏంటి, ఎందుకు జరిగింది, వీళ్ళ అరుపులు ఏంటి, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సూర్యదేవర లత గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. గోరంట్ల మాధవ్ అనుచిత ప్రవర్తన వల్ల పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాని మీద అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేయడం ఏంటి, ఎందుకు చేయాలంటాడు. పొన్నాల ఆయన ఎంపీ అంటాడు. అంటే చట్టం అందరికీ సమానమా, లేదంటే ఎంపీలకి వేరుగాను ప్రజలకు వేరుగా ఉంటుందా? దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే చట్టం అందరికీ ఒకటే. యాక్చువల్లీ అయితే జనరల్గా ఉండేది అయితే రాజ్యాంగం అయితే అట్లాగే ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అది రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు ఒకటి రాసుకున్నారు. అంటే రౌడీయిజం, పబ్లిక్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా తన్నచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా ఎవరైనా కొట్టచ్చు, నడి రోడ్డు మీదైనా కొట్టచ్చు, ఎక్కువ మాట్లాడితే పోలీసులైనా కూడా బట్టలు కూడా తీసి కొడతామని కూడా అనొచ్చు. అది వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు అదే ఫాలో అవుతానంటారు. అంబేద్కర్ రాజ్యాంగం మాకెందుకు వర్తిస్తుంది, మేమెందుకు తీసుకోవాలి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, మా రాజ్యాంగం మేము వేరుగా రాసేసుకున్నాం. అదే మనం అనుకుంటాం, నిత్యానంద్ కాదు నేను ఒక కంట్రీ పెట్టుకున్నాను, నా రూపీ నాదే అని ఎలా అయితే పిచ్చోళ్ళ ఒక అతన్ని ఉన్నాడో అదేలాగా వైసీపీ నాయకులకు కూడా అది వంట పట్టేసింది. అది ఏంటంటే మేము ఏమైనా చేస్తాం, మా పద్ధతి ఇట్లాగే ఉంటుంది, మేము ఇట్లాగే బిహేవ్ చేస్తాం, మీరు మటుకు పోలీసులు ఎవరు మా జోలికి రాకూడదు, వస్తే మేము ఊరుకోం, మిమ్మల్ని బట్టలు కూడా తీసి కొడతాం అని మాట్లాడుతున్నారు. అరే అతను వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి, పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అది పోలీసులు చూసుకుంటున్నారు. సో వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే మీరు మాట్లాడటానికి అవకాశాలు ఉంటుంది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు, అతన్ని ప్రెస్ మీట్ ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. నడి రోడ్డు మీద అడ్డగించడం ఒకటి, మళ్ళీ ఇంకోటి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక అతన్ని కాళ్ళతో తన్నటం అనేది ఒకటి. తప్పు కాదా? నడి రోడ్డు మీద ఆపి కారులో డోర్ లాగబోయాడండి మనిషిని లాగబోయాడు. అది వీడియో విజువల్స్తో సహా ఉన్నాయి. అదేమంటే నేను పోలీసా అండి అంటున్నాను. నువ్వు ఇప్పుడు కాకి షర్ట్ వేసుకొని వచ్చావా అక్కడికి, కాకి బట్టలు వేసుకొని నువ్వు ఇప్పటికి కూడా పోలీసుగా ఉన్నావా? ఒకవేళ పోలీస్ అయినా అలా నడి రోడ్డు మీద ఆపి లాగే హక్కు లేదు కదా. నువ్వు పోలీస్ అని ఇంకా ఎట్లా చెప్పుకుంటావు? నువ్వు పోలీస్ కానప్పుడు, నువ్వు పోలీస్ ఎప్పుడో రిజైన్ చేసావు, నువ్వు ఇంకా పోలీస్ ఏంటి? పోలీస్ అయిన వాడు నీ పోలీసులు నీతో కలిసి పనిచేసిన పోలీసులను అందరినీ బట్టలోడు తీసి కొడతానన్నప్పుడు దాన్ని నువ్వు ఖండించలేనప్పుడు, నువ్వు మీ నాయకుడికి నువ్వు చెప్పుకోలేని వాడు అయినప్పుడు నువ్వు ఎలా ఇంకొకరిని గురించి అదే పోలీస్ అని నువ్వు ఎలా చెప్పుకోగలుగుతావు? నీకు ఇది ఉందా? అంటే నీకు కావాల్సినప్పుడు నేను పోలీస్ అని వాడుకుంటావు, అదే పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పుడు మటుకు నువ్వు అది వాయిస్ తీసుకోవా? అది తప్పుగా అనిపించట్లేదా? సరే, కస్టడీలో ఉన్నాయని నువ్వు అక్కడికి వెళ్ళి కొట్టడం అనేది తప్పు. సో దానికి వాళ్ళు కేసు పెట్టారు. అది ఎలా తప్పు అవుతుంది? ఇప్పుడు పొన్నాల సుధాకర్ చాలా నీతులు చెప్తున్నాడు. అతను చేసింది తప్పని కూటమి ప్రభుత్వమే కానివ్వండి గుర్తించింది, ఈరోజు జైల్లో పెట్టింది, అన్ని రకాల అది నడుస్తూనే ఉంది. ఈ రోజున ఇన్ని నీతులు చెప్పేవాళ్ళు అదే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి భార్యని, ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు, ఏ రోజు రాజకీయం గురించి మాట్లాడలేదు. భువనమ్మ గారిని మాట్లాడిన రోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నా గుండెని టచ్ చేసావు అన్నాడు. నేను నవ్వుకున్నాడు, ముసిముసి నవ్వులు నవ్వుతూ నా హార్ట్ని టచ్ చేసావు అన్నాడు. అంటే అతనికి అంత దగ్గర అయిపోయావు. కొడాలి నాని మాట్లాడితే అదే రకంగా మెచ్చుకున్నావు, అంబటి రాంబాబు మాట్లాడితే అట్లాగా పేరు నాని అందరూ మాట్లాడారు, నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంటే మాట్లాడకూడని అసభ్యకరమైన వర్డ్స్ అన్నీ మాట్లాడారు. ఆ రోజున ఎవరికి కోపాలు రాలేదా? అంటే ఒక సభ్యత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఒక నాయకుడు మాట్లాడితే ఏదైనా కేడర్ మాట్లాడినా ఆయన సహించరు. సో నువ్వు చేసిన గాంధీవాదం ఆయన మైండ్ సెట్. తప్పు చేశాడు కదా అని మనము తప్పు చేయకూడదు అనేది ఖండించాలనే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే మనం అనుభవించిన బాధ ఇంకొకరు ఆ పెయిన్ అనుభవించకూడదు అనే దానికే ఖండించాలనుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారా? మీకు ఆ స్థాయి ఉందా? ఆ రోజున ఎందుకు నువ్వు ఖండించలేదు? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఇతను ఒక పార్టీకి సానుభూతి పరుడు అనుకోండి. ఇతను మాట్లాడితే ఇంత ఉవ్వెత్తున ఎగిసి మాట్లాడుతున్నారే. ఒక ఎమ్మెల్యే మాట్లాడితే అసెంబ్లీలో యాక్చువల్లీ అయితే అతని అసెంబ్లీలో కూడా అన్ని అనివ్వకుండా చేయాల్సింది. ఆ రోజున ఆయన నుంచి అతనికి అసెంబ్లీకి వచ్చే అర్హత లేకుండా చేయాల్సిన బాధ్యత ఉండేది. అది కాకపోగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే మహిళల్ని తిట్టిన వాళ్ళకందరికీ పోస్టులు పెడుతూ, అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్ని నీ చీర కట్టుకున్న చీర గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితేనే మాట్లాడినాడు లేడు.
రాజశేఖర్ రెడ్డి గారి కూతురే అయితే నువ్వు ఇలాంటి రాజకీయం చేయవు అని మాట్లాడారు. అదే వైసీపీ వాళ్ళు. అంటే అక్కడ మీకు ఒకటి అనిపించట్లేదా? విజయమ్మ గారిని అవమానించలేదా వాళ్ళు? ఓపెన్ బహిరంగ సభల్లో మాట్లాడారు కదా, మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్న మాటలు కాదు. సభలో మాట్లాడారు, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు అలాగే బిహేవ్ చేశారు, మాట్లాడారు, అలాగే రాశారు. అంటే సొంత తల్లిని మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదే. ఈ రోజున తప్పు జరిగిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇంత డేరింగ్గా ఆయన ఈ రోజున మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా అంటే తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సింపతి పనులు అందరూ కూడా ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నా కూడా ఆయన న్యాయం పక్కన నిలబడాలి, మనం పడ్డ బాధ ఇంకొకళ్ళు పడకూడదు, మహిళల్ని కించపరచకూడదు అనే ఉద్దేశంతో ఆయన అలాగ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన తప్పులకి ఈరోజు అరెస్ట్ అయిన దానికి, రిమాండ్కి వెళ్ళిన దానికి నువ్వేం ఇది రౌడీవా? నీదేమి రౌడీయిజమా? ఇది కూటమి ప్రభుత్వం, నీ రౌడీయిజం చెల్లదు. అలాంటివి ఏమైనా చేస్తే ఇలా జైల్లో కూర్చోక తప్పదు. ఇది అందరూ కూడా గుర్తించాలి. బాబు గారు నా పార్టీ అయినా అవతల పార్టీ అయినా ఏ పార్టీలో వ్యక్తులైనా అతిక్రమిస్తే, రూల్స్ అతిక్రమిస్తే ఒకటే అనే దానికి నిదర్శనంగా జరిగింది. నువ్వేమి నేను ఒక మాజీ ఎంపీని అని నువ్వు విర్రవీగితే ఎక్కడ తోక్కోయాలో అక్కడ కోస్తారు. మాజీ ఎంపీ అయితే ఏంటంటే చట్టం అందరికీ ఒకటే కదా. ఆయన మళ్ళీ ఇంకోటి పోలీస్ అని కూడా చెప్పుకుంటున్నాడు. పోలీస్ అయినా, ఎంపీ అయినా, రాజకీయ నాయకుడైనా, సీఎం అయినా, అంటే నాకు నేను స్థాయి పెద్దది, నాకు డబ్బులు ఉన్నాయి, అక్రమంగా దోచిన సొమ్ము ఉంది, నాది రాజారెడ్డి రాజ్యాంగం పరిధిలో ఉన్న వ్యక్తిని నేను అనే ఆలోచన ఆయనకు ఉంది. సో ఇక్కడ తప్పు జరిగిన దాన్ని అడగటంలో తప్పు లేదనే అంటాను. సో తప్పు కూడా అతను ఒప్పుకున్నాడు. సో దానికి తగ్గ శిక్ష కూడా పడిపోయింది. తప్పు చేశానని ప్రాధేయపట్టం కూడా అయిపోయింది, దానికి తగ్గ శిక్ష కూడా పడింది. సో నువ్వు వెళ్ళి అతిక్రమించడానికి నీకే అర్హత ఉంది, రూల్స్ అతిక్రమించడానికి నీకేం అర్హత ఉంది? సో చట్టం తన పని తను చేస్తుంది కదా. మీ ఉన్న 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఎంతమంది మహిళలకి అన్యాయం చేశారు? అరే బుద్ధి తెచ్చుకోండి. గవర్నమెంట్ అంటే ఎలా నడపాలి, ఎలా చెయ్యాలని ఇప్పుడు చూసి నేర్చుకోండి చెప్పారు. సో జరుగుతుంది. నీతులు మాట్లాడతారా మీరు నీతులు మాట్లాడితే ప్రజలందరూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. పిచ్చోళ్ళు వచ్చారు, జాతరలో గంగిరెద్దులు ఆడిచ్చే వాళ్ళు వచ్చినట్టు వచ్చేసారన్నట్టే ఉంటుంది. ఇది వీళ్ళ మాటలు నమ్మేటట్టున్నాయా? వీళ్ళున్న 5 ఏళ్లలో ప్రజల్లో ఎలా నడుచుకున్నారు, వీళ్ళు ఆడవాళ్ళని ఎలా రకమైన హింసలు పెట్టారు, సొంత కుటుంబ సభ్యులను మాట్లాడారు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని అసెంబ్లీలో మాట్లాడారు, మహిళల్ని. మనం చూసాం అనిత గారిని కూడా పర్సనల్ అటాక్స్ చేయటం, ఆవిడ హావభావాలని కూడా వాళ్ళు అక్కడ వ్యక్తపరచడం కానివ్వండి, అవన్నీ మనం అసెంబ్లీలో జరిగాయి. అవి విజువల్స్ చూసాం మనం. ఆవిడని కూడా పర్సనల్గా అటాక్ చేశారు కదా. ఆవిడ చేశారు, గౌత్ సురేష్ గారిని మరి దారుణంగా చేశారు. ఎంతమంది మహిళలు, అమరావతి మహిళలు, వాళ్ళకి అసలు పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు ఏదో అమరావతి ఉద్యమం నడుపుకున్న మహిళలను కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకంట అసలు తప్పు జరిగింది కాదనట్లు. సో దానికి అతను కూడా చెప్పాడు, అయిపోయింది. సరే ఈ రోజున దాని మీద యాక్షన్ కూడా తీసుకున్నారా, అయిపోయింది. కానీ వీళ్ళకి మటుకు వీళ్ళ దగ్గరకు వస్తే మటుకు ఇంత బాధపడిన ఇంతమంది రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మీద కూడా ఇబ్బంది పెట్టారు కదా. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడారు కదా. ఆ బూతులు కూడా ఎవరు ముందు మాట్లాడారు? సాక్షాత్తు సీఎం ముందు, గతంలో ఉన్న సీఎం ముందు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఆయన ముందు మాట్లాడారే, ఖండించలేదే అన్నప్పుడు ప్రజలకి ఇప్పుడు ఈ రోజున ఆలోచించట్లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే నేను ఏం చెప్తే అది నమ్ముతున్నారు ప్రజలు అనుకోవటం ఆయన అవివేకమే అవుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీతి, నిజాయితీ, నిబద్ధతతో నువ్వు మాట్లాడితే, నువ్వు చేయకుండా నువ్వేది తప్పు చేయకుండా ఈరోజు ఏమైనా అట్లాంటివి ఏమైనా జరుగుండుంటే మాట్లాడటానికి, నువ్వు చేసేవన్నీ చివరికి చెప్పుకోలేని పనులు అవన్నీ. అంటే అన్నీ నీకు ఆల్రెడీ నువ్వు చేసినటివి ఎక్కడో ఒక్క చోట ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వమే నిన్ను ఈ రోజున కాపాడుతూ వస్తుంది. నిజం చెప్తుంటే కూటమి ప్రభుత్వమే నువ్వు చేసిన తప్పులు నీకు అడ్డగాస్తుంది అన్నట్టే అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వమే ఈ రోజున ఎవరైతే మీ మీద ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా కంట్రోల్ చేస్తున్నారని అంటే న్యాయంగా నిబద్ధతతో పరిపాలిస్తున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ పర్సనల్ జీవితాలకు వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతో ఆయన తీసుకున్న డెసిషన్లో. ఎందుకంటే ఆ టైంలో అందరూ బాధపడ్డారు. ఏదైతే తెలుగుదేశంలో ఉన్న మహిళలే కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు, అందరూ బాధపడ్డ వాళ్ళే. అందరూ కన్నీటి శాపమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు రావడానికి. అది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే కానివ్వండి, అలా మహిళల్ని ఇబ్బంది పెట్టడం అనేది తప్పు అనే ఒక ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం. అది అందరూ కూడా ఆమోదిస్తున్నారు.
నిన్న ఆయన మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పారండి, ఎవడన్నా సోషల్ మీడియాలో తప్పుగా ఆడవారి పట్ల తప్పుగా ప్రవర్తించినా రాసినా అదే ఆఖరి రోజు అని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే ఒకటేనండి, సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా రెచ్చిపోకూడదు. రెచ్చిపోతే దానికి పర్యవసానం ఎలా ఉంటదనేది ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు చూపెట్టడమే కానండి. ఎందుకంటే మహిళల్ని ఇబ్బంది పరిచేది ఇప్పుడు బయటొచ్చేది చాలా తక్కువ పర్సెంటేజే వస్తారు మహిళలు. వచ్చినప్పుడు వాళ్ళని పర్సనల్ అటాక్స్ చేస్తే వాళ్ళు రారు అనేది ఒకటి చేస్తారు. అది చేసినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు. ఆ కుటుంబాలు బాధపడతాయి. కానీ ఇక్కడ వాళ్ళు ఆలోచించి ఉండాల్సింది. గతంలో 5 ఏళ్ళుగానే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది. సోషల్ మీడియాలో మహిళలని ఎంత అసభ్యకరంగా మాట్లాడారు అని అంటే ఈవెన్ బ్రహ్మిణి గారిని కూడా మాట్లాడారు. యాక్చువల్లీ తీసుకుంటే బాలకృష్ణ గారిని, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ గురించే కానివ్వండి, అందరూ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ గురించే కానివ్వండి, అందరి ఫ్యామిలీల గురించి మాట్లాడారు కదా. సెలబ్రిటీస్ ఉన్న ఫ్యామిలీస్ అందరిని గురించి మాట్లాడారు కదా. సో కులం గురించి మాట్లాడారు. ఆఖరికి మతాల దగ్గరకు వచ్చేసారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత నుంచి మతాల వరకు కూడా వచ్చేసేసారు. ఇంకా ఏ రకంగా రాజకీయాలు చేద్దాం అనుకున్నారు, శవ రాజకీయాలకు వెళ్ళిపోయారు. కొట్టుకోవాలి, చావాలి జనాలు. ఇవన్నీ కూడా ఒక సీఎం నేను అవ్వాలి అనే ఆలోచనకి ఎంతకైనా తెగిస్తారు వాళ్ళకి అధికారం కోసం. ఏమైనా ఇప్పుడు గోరింట మాధవ్ ఏమైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వెళ్ళాడా? ఏమీ కాదు, ఏమీ కాదు. అందరూ చప్పడిపోయి ఉన్నారు. మరి ఇట్లా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతుంది, కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. మనకి ఇంకేమైనా రేపొద్దున మంచి పోస్ట్ ఇస్తాడు అనే ఆలోచనతో వెళ్ళాడు. నేను పోలీసు కదా, పోలీసు వాళ్ళు నన్ను ఏమీ చెయ్యరు అనే ఆలోచనతో వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనూ కాదు, ఆయన ఏదో ఉద్రేకపడి వెళ్ళిపోతే ఆడ ఏదో చేసేద్దామని ఏమీ కాదండి. ఆయన డ్రామా సృష్టించడం కోసం వెళ్ళాడు, హైప్ చేసుకోవాలని వెళ్ళాడు. అది తీరా వెళ్తే ఈ రకంగా అయ్యింది. ఆయన ఊహించలేదేమో ఇది ఇలా జరుగుతుంది. ఎందుకంటే నేను గతంలో పోలీసును కదా, నా జోలికి ఎవరు రారు, పోలీసులు నా మీద కేసు పెట్టరు అనుకొని ఒక ధీమాతో వెళ్ళాడు. ఆయన ధీమా ఏంటంటేనంటే ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నాడు పార్టీకి. రేపు జగన్ రెడ్డి ఎట్లా జైలుకి వెళ్ళక తప్పదు. జైలుకి వెళ్తే ఆయన అధ్యక్షుని చేస్తాడని ఫీల్ అయ్యి అట్లా మాట్లాడుతున్నాడేమో. అంటే ఆ అధ్యక్షుడు చేసే స్థాయికి వెళ్ళాలనంటే చాలామంది ఉన్నారులేండి. సజ్జల గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంతమందిని దాటుకొని రాలేడు. కానీ ఆయనకి ఏంటంటే మెప్పు పొందాలి అనే ఒక్క ఆలోచనతోనే, అంతేగాని వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ మీద గౌరవం కాదు, ఏమీ కాదు. అది ఒట్టి నటించడానికి వెళ్ళాడండి. నటించడానికి ఆయన హీరోయిజం, నేను ఏదో పెద్ద హీరోయిజం అనుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆయన చేయకుండా పనులు చేశాడు, దాంతో వెళ్ళి అరెస్ట్ అయ్యాడు. అంతకుమించి ఆయన నేచర్ అది. అరెస్ట్ అవడంలో తప్పే లేదు. ఆయన చేసి ఉండాలి, ఇదివరకే చేసి ఉండాలి, ఇంతకుముందు ఉన్న కేసుల్లోనే చేసి ఉండాలి. ఈ కేసులో వెళ్ళాడు అంతే. తల్లి చెల్లిని కూడా వదిలిపెట్టకుండా ట్రోల్ చేయించిన జగన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడే అర్హత లేదంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.